సోలో లెవెలింగ్ సీజన్ 2 Jan 5th 2025న రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు కూడా ఆన్గోయింగ్ ఉంది. ఈ యానిమే హైప్, మాస్ ఫైట్స్ అండ్ అన్బిలీవబుల్ రికార్డ్స్ క్రియేట్ చేసి టాప్ ట్రెండింగ్ యానిమేలో ప్లేస్ తీసుకునింది. వెల్కమ్ టు అవర్ ఛానల్ యానిమే క్రానికల్స్. ఈ ఛానల్లో బెస్ట్ యానిమే రివ్యూస్, అప్డేట్స్ అండ్ అనాలిసిస్ ఉంటాయి. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. యానిమే లవర్స్కి ఎక్స్క్లూజివ్ తెలుగు కంటెంట్ ఇవ్వాలని మన గోల్. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో సీజన్ 2లో ఉన్న హైలైట్స్, రికార్డ్స్ అండ్ ఇంపాక్ట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లాస్ట్ వరకు చూడండి. సీజన్ 2లో మన హీరోకి కొత్త ఎనిమీస్, పవర్ఫుల్ మాన్స్టర్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ అలయన్స్ని ఫేస్ చేయాలి. ఐలాండ్లో ఉన్న ఎస్ ర్యాంక్ డంజన్ రైడ్లో తన స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాటజీని ప్రూవ్ చేయాలి. ఇంటర్నేషనల్ గిల్డ్స్ కూడా తన పవర్ని రికగ్నైజ్ చేసి అలయన్స్కి రెడీగా ఉన్నాయి. సీజన్ 2లో మన హీరోకి పర్సనల్ స్టేక్స్ కూడా పెరిగాయి. సో తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం తన టాప్ ప్రయారిటీ. ఇంకా రికార్డ్స్ గురించి మాట్లాడితే సీజన్ 2 రిలీజ్ అవగానే క్రంచీ రోల్లో నెంబర్ 1 ట్రెండింగ్లో ఉండింది అండ్ IMDbలో 9.5 రేటింగ్ అండ్ యూట్యూబ్లో అయితే అఫీషియల్ ట్రైలర్కి 15+ మిలియన్ వ్యూస్ ఇన్ జస్ట్ 24 hours. హైప్ ప్రతి ఎపిసోడ్స్కి పెరుగుతూనే ఉంది అండ్ ఇప్పటికీ ఇది మోస్ట్ వాచ్డ్ ప్రీమియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేగా నిలిచిందనమాట. అండ్ ఇప్పటికీ హైప్ కంటిన్యూ అవుతుంది. సో సోలో లెవెలింగ్ గేమ్స్ కూడా రిలీజ్ అయినాయి అండ్ ఇప్పుడున్న హైప్కి గేమ్స్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకేంటంటే మిస్సింగ్, నెట్ఫ్లిక్స్లో ఒక లైవ్ యాక్షన్ పడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. సో లెట్స్ హోప్ ఫర్ ఇట్. ఇంకా సీజన్ 2లో స్పెషల్ ఏంటంటే మన హీరో సీజన్ 1లో ఒక లెవెల్కి రీచ్ అవుతాడు ఎండింగ్లో, కానీ సీజన్ 2లో అయితే నెక్స్ట్ లెవెల్ పవర్లో పోతాడు. ప్రతి ఎపిసోడ్లో అయితే లెవెల్ అప్ ఉంటుంది కదా మనకి. ఆ పవర్ అప్ అయితే ఒక టాప్ లెవెల్లో రీచ్ అయిపోయింది. ఉండే ఎస్ ర్యాంక్ హంటర్స్ కన్నా మన హీరో ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసి అదొక బ్రేక్ చేసి ఒక టాప్ లెవెల్లో ఉన్నాడు అనమాట. సో ఏ ఎస్ ర్యాంక్ హంటర్ కూడా తనను బీట్ చేయలేడు అండ్ రీచ్ కూడా చేయలేడు అనమాట. ఇంకేంటంటే ప్రతి ఎపిసోడ్లో యాక్షన్ అయితే సూపర్గా ఉంటుంది అండ్ ఒక ఎపిసోడ్లో అయితే వాళ్ళ అమ్మతో ఒక ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. అండ్ ఆ ఎపిసోడ్ ఏంటంటే ఆ ఎపిసోడ్స్కి ఒక నెగటివ్ ఇది కూడా వచ్చిందనమాట ఆ ఎపిసోడ్కి, ఎందుకంటే అందులో యాక్షన్ లేదు కాబట్టి. దీనికి ఏం చెప్పాలో తెలియదు. ఇట్ వాజ్ అ ఫ్యామిలీ ఎమోషన్. సో మిగతా ఎపిసోడ్స్ కన్నీ చాలా హైప్లో వెళ్ళిందనమాట. అండ్ ఇంక ప్రతి ఎపిసోడ్స్కి అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడున్న లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్ అయితే క్రేజీగా ఉంది. యానిమేషన్ కానీ యాక్షన్ కానీ సూపర్గా ఉంది. మాంగా రీడర్స్కి అయితే ఇది తెలుసు అనమాట నెక్స్ట్ ఏం అవుతుందో. సో వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంటారు. కానీ మన యానిమే వాచర్స్కి అయితే ప్రతి ఎపిసోడ్ తర్వాత ఒక యాంగ్జైటీ లెవెల్ పెరిగిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది అనేసి. సో అలాగా హైప్ క్రియేట్ చేసిందనమాట ఈ యానిమే. ఈ సీజన్లో కొత్త క్యారెక్టర్స్, కొత్త ఎస్ ర్యాంక్ హంటర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. తో పాటు మన హీరో ఆ ఐలాండ్కి వెళ్ళి ఫైట్ సీన్స్ మాత్రం సూపర్బ్గా ఉంటుంది అండ్ యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. యానిమేషన్ కూడా సూపర్బ్గా ఉంది. బీజిఎం కూడా నెక్స్ట్ లెవెల్ ఒక రేంజ్లో ఉండాలి అనమాట. సో ఇది మస్ట్ వాచ్ యానిమే. ఇంకా నా ఒపీనియన్ ఏంటంటే ఈ యానిమే మీద ఒక స్టోరీ అంతంత మాత్రం ఉన్నా ఇది మెయిన్గా హైప్ ఇస్తూ ఉండేది యాక్షన్. సో యాక్షన్ వల్ల ఈ యానిమే ఒక టాప్ లెవెల్ హైప్ క్రియేట్ చేసి సో చాలామంది దీన్ని చూస్తున్నారు ఈ యాక్షన్ వల్ల. ఎమోషన్ అక్కడక్కడ ఉన్నా కానీ, ఎమోషనల్ సీన్స్ అక్కడక్కడ ఉన్నా కానీ కానీ మెయిన్ ఈ యానిమేకి యాక్షన్. సో యాక్షన్ వల్ల ఇది సూపర్బ్గా ఉంది అండ్ యాక్షన్ కూడా మనకు సూపర్బ్గా నచ్చుతుంది అనమాట. సో అండ్ ఇంకా రేటింగ్ ఇవ్వాలంటే యాక్షన్కి అయితే 10/10, స్టోరీకి ఒక 8/10, యానిమేషన్కి ఒక 10/10, హైప్కి అయితే 100/10 ఈ యానిమేకి. సో మీ ఒపీనియన్ ఏంటి? సోలో లెవెలింగ్ హైప్ జస్టిఫై చేస్తుందా? అండ్ మన హీరో వన్ పంచ్ మ్యాన్ కన్నా స్ట్రాంగ్గా లేదా గోజో కన్నా స్ట్రాంగ్గా? కమెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ ఇలాంటి యానిమే రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ స్టే ఆసమ్, స్టే ఓటాకు, సయోనారా.